అభి పరుగులు పెడుతూ మీనన్ దగ్గరికి వచ్చి బై 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 మీ భార్య సిటీలోకి వచ్చిందంట అని అభి చెప్తూ ఉంటే మీనన్ చాలా షాకింగ్గా ఏంట్రా నా భార్య సిటీలోకి రావటం ఏంటి ఏం మాట్లాడుతున్నావు నీకు కానీ పిచ్చి పట్టిందా అని మీనన్ అరుస్తూ ఉంటే ఇప్పుడే నీ సమాధి దగ్గరికి వెళ్తోందంట ప్రెస్ మీట్ వాళ్ళనందరినీ కూడా పిలిచిందంట ప్రెస్ మీట్ కూడా ఇస్తోంది అని అభి చెప్తూ ఉంటే అదంతా టీవీలో లైవ్ వస్తూ ఉంటుంది. ఆపరేషన్ డ్రాగన్ మీనన్ సమాధి దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటే మీడియా వాళ్ళందరూ కూడా ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి అడుగుతూ ఉంటారు. మీనన్ ఇదంతా టీవీలో నోరు తెరుచుకొని షాకింగ్గా చూస్తూ ఉంటాడు. ఆపరేషన్ డ్రాగన్ అయ్యో నా భర్త చనిపోయాడా అని ఏడుస్తూ పడి సమాధి మీద నటిస్తూ ఉంటుంది. అప్పుడే మీడియా వాళ్ళు మీరు మీనన్ భార్య అని చెప్పటానికి సాక్ష్యాలేంటి అని అడుగుతూ ఉంటే చూపిస్తా అంటూ కుట్టి మీనన్ అని కేకలు పెడుతుంది. అప్పుడే కార్లో నుంచి ఒక పిల్లాడు టోటల్గా మీనన్లా హెయిర్ స్టైలు హ్యాటు కూలింగ్ గ్లాసెస్ సిగరెట్ తాగుతూ హుందాగా నడిచి వస్తూ పూలమాల పట్టుకొని వస్తూ ఉంటాడు. ఇదంతా టీవీలో చూస్తున్న మీనన్ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటే చిన్న మీనను అచ్చం మీలాగే ఉన్నాడు అని అభి మీనన్తో చెప్తూ ఉంటాడు. మా ప్రేమకి గుర్తుగా పుట్టిన చిన్న మీనన్ అని ఆపరేషన్ డ్రాగన్ మీడియా వాళ్ళకి ఆ పిల్లాన్ని పరిచయం చేస్తూ ఉంటుంది. నాన్న దండేయి నాన్న అని ఆపరేషన్ డ్రాగన్ చెప్తే అప్పుడు ఆ పిల్లాడు రోహిన్ మెడలో వేస్తూ ఉంటాడు. నాకు కాదు నాన్న నాన్న సమాధికి వెయ్యి అని డ్రాగన్ చెప్తుంది. దాంతో ఆ పిల్లాడు మీనన్ సమాధిపై పూలమాల వేస్తాడు. ఇదంతా జేడీకేడి దూరం నుంచి చూస్తూ ఉంటారు. ఈ పాటికి మీనన్కి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయి ఉంటుంది కదా జేడీ అని కేదార్ చెప్తుంటే జేడీ చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఎవర్రా అది నా భార్య అని చెప్పి మీడియా ముందుకి ఎందుకు వచ్చింది అని మీనన్ జుట్టు పీక్కుంటూ ఆలోచిస్తూ ఉంటే జేడీ చాలా సంతోషంగా ఉంటుంది.